వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సో ఏదైనా పెళ్లి వేడుక గ్రాండ్గా చేయాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తుంటారు. కొందరు ఆ పెళ్లి వేడుక ఎంత గ్రాండ్గా ఉండాలంటే ఆ వధూవరులు కావచ్చు, లేకపోతే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడాలంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రికలో జనరల్గా మనం చూస్తుంటాం, ఎవరు కూడా ఎలాంటి గిఫ్ట్లు తీసుకురావద్దని ఇప్పటివరకు చూసాం. కానీ ఈ ఆహ్వాన పత్రికలో మాత్రం ఎలాంటి పాలిథిన్ కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు, అంటే పర్యావరణానికి చేటు చేసే వస్తువులు ఏది కూడా ఈ పెళ్లికి తీసుకురావద్దంటూ కూడా ఆ ఇన్విటేషన్ కార్డులోనే వేశారు. సో ప్రస్తుతం అదే పెళ్ళిలో ఉన్నాము. రాజమహేంద్రవరంలో జరుగుతోంది ఎకో ఫ్రెండ్లీ ప్రవీణ్ వెడ్స్ లహరి మ్యారేజ్. అసలు ఈ ఎకో ఫ్రెండ్లీ అని చక్కగా గులాబీ పూలతోటి చక్కగా డెకరేట్ చేసి, అంటే వచ్చే లోపలికి స్టెప్ అనే అతిథికి ముందుగానే చెప్తున్నారు ఇది ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అంటూ. మరి ఈ పెళ్లి వేడుకలో ఎలాంటి కార్యాచరణతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు, చక్కగా విందు భోజనంలో ఏమేమి యూజ్ చేశారు, మండపం ఎలా ఉంది, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చెక్ చేసేద్దాం. ప్లీజ్ కమ్. సాధారణంగా ఏదైనా ఫంక్షన్లప్పుడు కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళి మండపానికి కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే మండపం బాగుండాలని అందరూ భావిస్తుంటారు. దానికోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. మరి ప్రస్తుతం మనం ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ దగ్గర ఉన్నాము. అంటే వీళ్ళు మనం ఒక్కసారి మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో చక్కగా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి అద్భుతంగా, ఆహా ఎంత సాంప్రదాయం ఉట్టిపడుతూ ఉంది. మామూలుగా ఇలా చూస్తుంటే చాలా గ్రాండ్యూర్ లుక్ అయితే కనిపించింది. మరి దీనికి సంబంధించి ఎన్ని లక్షలు ఖర్చు జరిగాయి? సాధారణంగా ఒక్కొక్కరు కొన్ని అంచనాలు వేస్తుంటారు. కాకపోతే కొంతమంది మాత్రం అంటే ముందు చూపుతోటి డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ, అంటే ప్రకృతి రమణీయత ఉట్టిపడేలాగా ఎకో ఫ్రెండ్లీగా కూడా డిజైన్ చేస్తుంటారు. మనతోటి ఆ డైరెక్టర్, ఆ డిజైనర్ మనతోటి ఉన్నారు. సరే ఏంటి చూస్తుంటేనే అద్భుతంగా మనకు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనం చూస్తుంటే ఈ డిజైన్ ఏంటి, ఏమేమి వాడడం జరిగింది, ఎలాంటి ఆలోచన? అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి పరస, నైల్ ఆర్టిస్ట్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా రెండో అబ్బాయి ప్రవీణ్ వివాహం. సో మా పరసవారి ఇంట్లో ఈకో ఫ్రెండ్లీ మ్యారేజ్గా దీన్ని నేను వర్ణించుకున్నాను. సో అదేవిధంగా ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతోటే మనము ఎటువంటి హానికరం కలిగించకుండా, మనం ప్లాస్టిక్ని కానీ క్యారీ బ్యాగులు కానీ వాడకుండా ఈ పెళ్ళిని చేయాలన్న తపన ఫస్ట్ నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను. దీని సందర్భంగా ఈకో ఫ్రెండ్లీగా చేయడం అంటే పర్యావరణానికి మార్పు, ఎటువంటి చెడు లేకుండా మనం చేయాలంటే కంపల్సరీగా మనము ప్రకృతిలో దొరికేటువంటి, ప్రకృతిలో కలిసిపోయేటువంటి పదార్థాలనే మనం వాడాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డయాస్ అంతా కూడా కొబ్బరి ఆకుల చాపలతోటి, సో పువ్వుల గుత్తులతోటి, వెనకాల కూడా అంతా కూడా ఒక జస్ట్ ఒక చిన్న ఫ్రేమ్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఈ వేలాడేసేటువంటి పువ్వులు కానీ ఇవన్నీ కూడా ప్రతి వస్తువు 10 నుంచి 15 రోజుల్లో భూమిలో కలిసిపోయేటువంటి బయోడిగ్రేడబుల్ పదార్థాలతోటే మేము చేయడం జరిగింది. సో దీనికి చాలా 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 ప్లాన్లు ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటికీ సంబంధించి మేము చాలా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే పెళ్ళి, ఇది మా ఇంట్లో ప్రతి పెళ్ళి కూడా 5 రోజుల పెళ్ళిళ్ళే. ఆల్మోస్ట్ 11 నుంచి పెళ్ళి స్టార్ట్ అయింది, 15 వరకు జరుగుతుంది. ఈ పెళ్లి రోజు చాలా ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి ఎక్కువ మంది, సుమారు ఒక 1000 మంది ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక నెల 15 రోజులు 2 నెలల నుంచి మేము పూర్తిగా ఎడ్యుకేట్ చేసి, ఎవరు ప్లాస్టిక్ తేకండి, ఎవరు ఇలా చేయండి అనేటువంటి సదుద్భావంతో, ప్రకృతిలో నేను వ్యవసాయం కూడా చేస్తానండి. మా పొలాల్లో దొరికేటువంటి వస్తువులు మ్యాక్సిమం తీసుకొచ్చి, జనరల్గా ఇంత డయాస్కి డెకరేషన్ చేయాలంటే 3 నుంచి 3.5 లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ అడిగారండి. నేను గ్యారంటీగా అడిగారు. దీనికి నేను ఆల్టర్నేటివ్ ఆలోచించి ఏం చేశానంటే, మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం అంతా మేము అనాలిసిస్ చేసుకుంటే మ్యాక్సిమము నాకు ఇప్పుడు దాకా అయింది ఒక 70,000 రూపాయలండి. మ్యాక్సిమము ఈవినింగ్కి ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే కొబ్బరాకులు, కొబ్బరి కాయలు, అరటికాయలు, అరటిగెలలు, మా పొలంలో ఏదైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దానికి కూడా కాస్ట్ కడితే మ్యాక్సిమమ్ నాకు ఇంక్లూడింగ్ ఎంట్రన్స్ బోర్డు, ఏది ప్రవీణ్ వెడ్స్ లహరి ఈకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అన్న బోర్డు దగ్గర నుంచి ఈ రేపు మార్నింగ్ అయ్యే అప్పగింతల్లో వచ్చేటువంటి పేలాల వరకు కూడా నేను కాస్ట్ తీసుకుంటే, ఇక్కడ వాడిన వస్తువుల కాస్ట్ ఇట్స్ అరౌండ్ లెస్ దెన్ 1 lakh అండి. ఇతర ఖర్చులు ఇవన్నీ మేము జనరల్గా ఏంటంటే ఒక సాంప్రదాయమైనటువంటి మన గోదావరి నెలలో పెళ్ళి అంటే ఎంత లేదన్నా సరే
ఒక 20 లక్షల రూపాయలు మినిమం జరుగుతుందండి. సో అలాంటిది దీనికి మ్యారేజ్ చేయడం ఒక ఎత్తు, ఇలా ఈకో ఫ్రెండ్లీగా చేయడం ఒక ఎత్తు, దాంట్లో కూడా తక్కువ ఖర్చుతో చేయడం ఒక ఎత్తు. సో చాలామంది దీన్ని ఎంకరేజ్ చేశారు, చాలామంది తిట్టినోళ్ళు ఉన్నారు. సో ఒకళ్ళు తిట్టారని చెప్పి మనం ఆగం కాబట్టి ఒక కళాకారుడిగా కళని ఆకారాన్ని ఇచ్చేటువంటి దానిలో ఇది కూడా ఒక కళగా భావించి సో తక్కువ ఖర్చులో మనం సరదాగా ఇచ్చినట్టయితే చాలామంది అండి. దీని నిరూపణ ఏంటంటే ఇప్పటికీ 36 మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఇలాగే చేస్తామని చెప్పి ఎదురుకొచ్చారు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రాజమండ్రి వేదిక అయింది. సో మన సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా ప్రత్యేక విన్నపం, మీ చుట్టుపక్కల కానీ మీరు జరిగేటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ పొల్యూషన్కి సంబంధించినటువంటి కేర్ మనం తీసుకోకపోతే మన తరం కాదండి, మన తర్వాత తరాలు పేల్చడానికి గాలి కూడా దొరకని పరిస్థితుల్లో వెళ్ళనివ్వకుండా ముందు జాగ్రత్తగా ఒక పెళ్ళే కాదు, ఒక సమావేశమే కాదు, ఒక మీటింగే కాదు, ఎక్కడైనా సరే ఈ ఈకో ఫ్రెండ్లీ అన్న దాన్ని మనందరం కూడా ఒక కాపు కాయాల్సిన పరిస్థితి. ఈ గ్లోబల్ వార్మింగ్లో ఒక చెయ్యి కలిస్తేనే ఒక పెద్ద సమూహం, ఈ పెద్ద సమూహమే ఒక ప్రపంచం, ఈ ప్రపంచమే మనందరం బాగుంటే తరాలు నిలబడతాయి. సో అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. సో జస్ట్ బీ ఈకో ఫ్రెండ్లీ, ఎంజాయ్ ద లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం అంటే ఎకో ఫ్రెండ్లీ అంటే ప్లాస్టిక్ కవర్లు లేకపోతే గ్లాసులు మాత్రం అంటే వాడడం మానేసి చాలామంది కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాకపోతే పూర్తి అంటే ప్రకృతిలో దొరికే పదార్థాలతోటే అక్కడ అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తూ ఒక అద్భుతమైన మండపాన్ని తీసుకొచ్చారు. చూడడానికి వెరీ గ్రాండ్యూర్ లుక్ ఉంది. మామూలుగా అయితే ఒక 3.5 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఈయన ₹1,00,000 ఒక అద్భుతమైన ఒక ఆలోచనని అది రూపంలోకి తీసుకొచ్చి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక దీన్ని రెడీ చేసిన పరిస్థితి. మీరు కూడా ఎకో ఫ్రెండ్లీగా భావించి ఇలాంటి ఎన్నో ఫంక్షన్స్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు ఉండాలి అంటూ ఆయన ఆశయాన్ని గౌరవిస్తారని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, రాజమహేంద్రవరం నుంచి. ఈ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్లో ప్రధానంగా అంటే లంచ్ పార్ట్కి వచ్చేసాం. అంటే ఒక పసందైన విందనమాట. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అనే స్టైల్లో రకరకాల వంటలు. ఆ వంటలు కూడాను అంటే ప్యూర్ అథెంటిక్ స్టైల్ అంటే నాకు తెలిసి గత 40-50 ఏళ్ల క్రితం ఉండే వంటలన్నీ కూడా ఈ విందుని అద్భుతమైన వెరైటీస్ చేయించిన సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, ఎకో ఫ్రెండ్లీ అంటే మ్యారేజ్ అంటే కొంతవరకు మనం చూస్తుంటాం, కానీ పూర్తి తరహా ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్లో ఈ విందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఐటమ్స్ మీరు ఇందులో పెట్టారు? మేము జాగ్రత్తలు అంటే ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అని మన పరస రవి గారు ఆయన ఫస్ట్ నుంచి కూడా మాకు ఎకో ఫ్రెండ్లీ అంటే ఏది కూడా మనం ప్లాస్టిక్ వస్తువు అనేది వాడకూడదనే ఉద్దేశంతో ఆయన మాకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదే సజెషన్ మేము ఫాలో అవ్వకుండా కూడా మేము టోటల్గా బుట్టలు అరిటాకు వీటిని బేస్ చేసుకుని మేము ముందుకెళ్తున్నాం అనమాట. ప్రతి వస్తువులో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడకుండా మేము ముందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పూర్ణంబూరి అండి, తర్వాత అంటే స్పెషల్ చెప్పుకుంటే పూర్ణంబూరి. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే ముంజుల కర్రీ అనేది ఒకటి స్పెషల్గా తీసుకున్నామండి మేము. జనరల్గా ముంజులు అంటే తాటి ముంజులే మనకు తెలుసు, ముంజులతో కూడా కర్రీ చేస్తారా? తాటి ముంజుల కర్రీ అనేది మన పూర్వీకులు చేసుకునేవారు. సో దాన్ని చాలా కాలం తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము 1 or 2 ఫంక్షన్స్లో మేము ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే దాన్ని చాలా అద్భుతంగా ఉందనేది అందరూ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో మేము దీంట్లో ఈ కాలంలో తాటి ముంజులు తక్కువగా వస్తుంటాయి, ఎందుకంటే పీక్ సమ్మర్లో మనం ఎక్కువ చూస్తుంటాం. ఎంత కష్టపడ్డాం. ఇది ఒరిజినల్గా ఏంటంటే ఫిబ్రవరి టైంలో ముంజులు రావడం అనేది చాలా రేర్ టైం అండి. కానీ ఏంటంటే సార్కి మేము ఒక మాట ఇచ్చాము, మేము ముంజుల కర్రీ పెడతామని. ఈ ముంజులు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేది మేము బాగా సెర్చ్ చేసిన తర్వాత గోకవరం నుంచి లోనికి వెళ్ళింది తంటికొండ అనే ఊరి దగ్గర. ఆ ఊరి దగ్గర నుంచి మేము ఈ ముంజులను సంపాదించడం జరిగింది. ఇది కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తే చాలా పెద్దల కొంతమంది మాకు అక్కడ దొరుకుతున్నాయి అని ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకసారి ఇది ముంజుల కర్రీ సార్. చాలా కొత్తగా ఉంది సార్. ఇది ఫస్ట్ టైం చూడడం చాలా ఉంది. ఎందుకంటే ముంజులు జనరల్గా మామూలుగా మనం వేసవకాలం తిన్న వరకే మనకు తెలుసు. దాన్ని రవి పరసన్నయ్య గారు ఒక కూర రూపంలో అందరికీ అందివ్వడం అనేది కొత్త కాన్సెప్ట్. సో దీనికి మన సుబ్రహ్మణ్యం గారు తోడై దాన్ని అమృతంగా తయారు చేసి అందించారు అందరికీ కూడా. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముంజుల గురించి అంటే ఫస్ట్ టైం మేమైతే వినడం ముంజులతో కూడా కర్రీ అని. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏముంది?
గుమ్మడి వడియాలు. ఈ గుమ్మడి వడియాలు అంటే ఒకరోజు ఎండిన గుమ్మడి వడియాలండి. అంటే గుమ్మడి వడియాలు అనేది కామన్గా ఎవరికైనా ఎక్కడైనా మనం దొరుకుతూ ఉంటాయి. కానీ ఒకరోజు వండిన గుమ్మడి వడియాలు పెట్టడం అనేది వీళ్ళ ఫంక్షన్లోనే, ఈ ఫంక్షన్లోనే మేము చేయడం జరిగింది. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఈ కొన్ని స్పెషల్స్ తోటి ఈ మెనూని తయారు చేయడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ కూడా బయోగ్రేడబుల్ ఐటమ్ తప్ప ఏది కూడా మేము ప్లాస్టిక్ అనేది వాడకుండా తాటాకు బుట్టలు, అరిటాకు, పూర్వకాలంతో వేసిన నేతి చెంబు, ఆ నేతి చెంబు అనేది కూడా మేము దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మాకు ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు వాడేవారండి నేతి చెంబు అనేది. ఆ నేతి చెంబుని కూడా మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ ఫంక్షన్లో. ఈ స్పెషల్స్ అనమాట. అలాగే సార్ ప్రతిదీ కూడా ఎక్కడ అంటే రవి గారు ఏంటంటే ప్రతిదీ ఎక్కడ మీరు ప్లాస్టిక్ వస్తువు వాడొద్దు అనేదాన్ని, మేము కూడా పర్యావరణాన్ని కాపాడాలి, సారితోటి కాకుండా మేము కూడా పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే 100 మంది వచ్చి ఫంక్షన్లు కదా, ప్రతి దాంట్లో కూడా పర్యావరణాన్ని కాపాడి మన బాధ్యత తీసి నిర్వర్తించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రెస్ట్గా చేయడం జరిగింది అనమాట. ఇది చూస్తున్నాం అంటే ఈ భోజనం చక్కగా చేసిన వాళ్ళందరూ కూడా అద్భుత అంటూ ఉన్నారు. అంటే పర్యావరణంలో జరిగే, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కానీ ఏమీ లేకుండా చక్కటి వంటలు, అది కూడాను పూర్వకాలం వండే, అంటే ఆ బామ్మలు వండే మంచి మంచి వంటలన్నీ కూడా ఇక్కడ ఈ భోజనశాలలో చక్కగా పెట్టారు. ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా వేడివేడిగా ఆ విందుని ఆరగించి ఆహా సూపర్ గురు అంటూ చెప్పడం చూసాం. మొత్తానికి రాజమహేంద్రవరంలో ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ చూడడం మాకు చాలా అదృష్టం. మేము ఇది ఫాలో అవుతాం అంటూ కూడా ఇంకొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.